హాయ్ అండి. అందరికీ నమస్తే. నువ్వు ఎంత మంచివాడివైనా ఎవరో ఒకరి కథలో చెడ్డవాడివే. మనిషి ఎంత మంచివాడైనా, ఎంత నిస్వార్థంగా ప్రవర్తించినా, ఎప్పుడూ ఎవరో ఒకరి దృష్టిలో చెడ్డవాడిగా కనిపిస్తాడు. ఎందుకు? మన జీవితంలో మనం ఎంత మంచిగా ప్రవర్తించినా, ఎవరికైనా సహాయం చేసినా, చివరికి ఎవరో ఒకరి దృష్టిలో చెడ్డవాళ్ళమే అయిపోతున్నాం. ఎందుకంటే, మనం చేసే ప్రతి పనికి, ప్రతి నిర్ణయానికి భిన్నమైన అర్థాలు తీస్తారు. ప్రతి మనిషికి తనదైన అభిప్రాయం, తన అనుభవాలు, తన మనస్తత్వం ఉంటాయి. మనం చేసే పనులు, చెప్పే మాటలు అందరికీ ఒకేలాగా అనిపించవు. మనం ఎలా ఉన్నా, మన పనుల్ని ఎలా అర్థం చేసుకుంటారో, అది ఎదుటి వ్యక్తి మనస్తత్వంపై ఆధారపడి ఉంటుంది. ఒకే పని ఒకరు మంచనుకోవచ్చు, మరొకరు చెడ్డదని భావించవచ్చు. ఎప్పుడైనా మీరు ఒకరి మంచి కోసం ఏదైనా చేశారనుకోండి, కానీ ఆ వ్యక్తి మనసులో ఒక్క చిన్న నెగెటివ్ భావన ఉంటే, మీరు చేసిన మేలు కన్నా ఆ ఒక్క చిన్న నెగెటివే పెద్దదిగా కనిపిస్తుంది. నిజం ఎప్పుడూ అందరికీ నచ్చదు. అందుకే కొన్నిసార్లు నిజం చెప్పేవాళ్ళే చెడ్డవాళ్ళైపోతున్నారు. మనం ఎంత మంచిగా ప్రవర్తించినా కొందరెప్పుడూ మన మీద వ్యతిరేకంగానే ఉంటారు. మనం ఎంత మంచి చేసినా అందరూ మనల్ని మెచ్చుకోవాలి అనుకోవడం అత్యాశే అవుతుంది. నువ్వు చేసిన మంచి పనికి, నీ మనస్సాక్షికి నువ్వు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. ఎవరి మాటల వల్ల, ఎవరి అభిప్రాయాల వల్ల మనం మారిపోవాల్సిన అవసరం లేదు. నిన్ను చెడ్డవాడు అని ఎవరనుకున్నా నీకు తెలుసు నువ్వు ఎవరు అనేది. కొన్ని మంచి పనులు కొన్ని క్షణాల్లో అర్థం కావు. కానీ కాలమే సమాధానం చెప్తుంది. నీ గురించి ఎవరేమనుకున్నా నీ మంచితనాన్ని వదలకుండా ముందుకు సాగడమే జీవితం. నీ మంచితనం కేవలం నీ మనస్సాక్షికి మాత్రమే తెలుస్తుంది. నువ్వు చేయగలిగినంత మంచి చేస్తూనే ఎవరి మాటలు పట్టించుకోకుండా జీవించడం అలవాటు చేసుకోవాలి. జీవితంలో మనం ఎంత మంచి చేసినా ఎవరో ఒకరి దృష్టిలో చెడ్డవాళ్ళమే అవుతాం. కానీ మన మనస్సాక్షి ముందు మనం నిజాయితీగా ఉంటే అదే నిజమైన విలువ. ఎవరైనా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా నువ్వు నిజంగా ఎంత విలువైన వాడివో నువ్వు తెలుసుకో. నిన్ను నువ్వు ప్రేమించు. నీ మంచితనాన్ని విడిచిపెట్టకు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్‌లో నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం బుజ్జి క్రియేషన్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.